మళ్ళీ వస్తా ఉందట, మళ్ళీ ఒకటి వస్తుందట కరోనా లాంటిది. ఒక ఆమె ఇక్కడికి వచ్చి కూస్తుంది ఇప్పుడు బయట. వాళ్ళ హస్బెండ్ కరోనా ఫస్ట్ టైంలో ఏవో గోళీలు దొరకక ఏదో ఒకటి వేసుకున్నాడట. కరోనాకు మొత్తం 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి డయాలసిస్ మీద ఉన్నాడట. ఇప్పుడు అన్న ఏమైనా సాయం చేయమని వచ్చి కూర్చుంది ఆమె. వాళ్ళకి ఏదైనా పెన్షన్ కార్యక్రమాల మీద చూస్తూ ఉన్నాం. కానీ విషయం ఏంటంటే ఈ మహమ్మారి ఈ భారత్ బయోటెక్ తయారు చేసినది ఏమైపోయా, ఏం అది కోవిషీల్డా, కోవిషీల్డ్ తూచట, అది ఉత్తదేనట, మంచినీళ్ళ కథనేనట. మీదికెళ్ళి అది వేసుకున్న వాళ్ళకి గుండెపోట్లు వస్తూ ఉన్నాయట. ఇప్పుడు మళ్ళీ ఏదో వస్తూ ఉందట, మళ్ళీ ఏదో కథ. మళ్ళీ ఇక భారత్ బయోటెక్ ఇక వీళ్ళంతా మళ్ళీ తయారవుతారు, వ్యాక్సిన్ తయారవుతుందని. అది పుట్టక ముందుకే ఆఖరికి రామ్దేవ్ బాబా దాని పేరు ఏదో పెట్టే కరోనీలా అని పెట్టే కరోనీలని పెట్టి దీంతో 3 రోజుల కరోనా పోతుందని చెప్పాను. చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సుప్రీంకోర్టు చెంప మీదకి వేసింది, చూపిరా అని. సారీ అని చెప్పి మళ్ళీ సారీ